ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసేందుకు అయితే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అయితే రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ అనేది చేపడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు రచ్చబండ కార్యక్రమం అయితే చేపడుతూ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం కాపు గోదావలసలో చోటు చేసుకున్నటువంటి ఒక వివాదం అయితే వైసీపీ శ్రేణులను అయితే కలవరపాటు గురిచేసిందనే చెప్పాలి. నిన్న రచ్చబండ కార్యక్రమం జరుగుతూ ఉండగా టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణుల మీద పడ్డారంటూ కూడా నిన్న స్టేషన్ దగ్గర ఆందోళన చెందారు వైసీపీ శ్రేణులు. ఈ అంశాన్ని మరింత తెలుసుకునేందుకు అయితే అక్కడ ఏం జరిగింది దానికి సంబంధించి సర్పంచ్ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం ఇచ్చారు. అమ్మ నమస్తే, నిన్న జరిగిన రచ్చ కారణం ఏంటి? రచ్చబండ కార్యక్రమం జరుగుతుండగా టీడీపీ కార్యకర్తలు మమ్మల్ని దాడి చేయడానికి వచ్చారు సార్ వచ్చారు, తులసి సార్ గారు కూడా వచ్చారు. రచ్చబండ కార్యక్రమం అవుతుంటే దాడి చేసి మమ్మల్ని చాలా అరాచకంగా ప్రవర్తించారు సార్. మా మీద ఎంపీటీసు సర్పంచ్ గారు ఇద్దరి మీద కూడా దాడి చేయడానికి వచ్చారు సార్. అలా అనేసి సంతబొమ్మాలి మండలము పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. మమ్మల్ని రిపోర్ట్ తీసుకోమంటే తీసుకోలేదు సార్. 7 గంటల నుండి 11:30 వరకు ఉంచారు సార్. రిపోర్ట్ తీసుకోలేదు, మాకు రసీదు కూడా ఇవ్వలేదు సార్. మాకు ఇచ్చేసిన తర్వాత మేము వెళ్తామనేసి ఒకే మాట మీద మేము అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. ఆ విధంగా ఉండడం వల్ల ఆ టైం 11:30కి మాకు రిసిప్ట్ ఇవ్వడం జరిగింది సార్. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా గొడవ ఎట్లా రైజ్ అయింది? అక్కడ గొడవ అంటే మేము చేయవలసినవి ఊర్లో సంక్షేమ పథకాలు అందించాము. మేము చేసిన సేవ కోసం మేము మాట్లాడుతుండగా వాళ్ళు ఏమొచ్చి మా మీద దాడి చేయడానికి వచ్చారు సార్. మమ్మల్ని ఇప్పుడు 15 నెలలు అవుతుంది సార్ టీడీపీ వచ్చిన తర్వాత. మమ్మల్ని చాలా అరాచకంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. రామాలయం గుడి కోసం కూడా మమ్మల్ని 11 మంది సభ్యుల్ని కుటుంబాలని మాకు కేసులు పెట్టారు సార్. వాళ్ళు మేము రామాలయం గుడి కోసం వర్క్ చేస్తుండగా కానిస్టేబుల్ ఒక 4 సార్లు 5 సార్లు వచ్చి మాకు పని ఆపేసి స్టేషన్ కేసు కూడా పెట్టారు సార్. ఇరువైపులు పిలిపించి మాట్లాడిపిస్తామని చెప్పారు సార్. అలాగ కూడా చేయలేదు సార్. మమ్మల్ని ఒక్కరు దీని మీద రిపోర్టు రాసి కేసు కట్టారు సార్. వాళ్ళని పిల్లలేదని అంటే మేము మరి ఏటి సమాధానం చెప్పలేదు సార్. మా 11 మంది సభ్యుల్ని ఇరికించి మా కేసు కట్టేసి చాలా ఇబ్బందులు పెట్టారు సార్. కొలైలు తొలగించారు సార్. కొంతమంది పేద పిల్లలు, చదువుకున్న పిల్లలు, జాబులు చేసిన వాళ్ళు కూడా తీసేసి చాలా ఇబ్బందికరంగా మాకు దాడి చేస్తున్నారు సార్. ఇలా అయితే ఎలా సార్? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందనేసి వాళ్ళంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు మేము అన్నీ కూడా సంక్షేమ పథకాలు ఒక ఇంటికి కూడా ఏ పథకము ఇచ్చేయకంటే అందరినీ కూడా మేము చేర్చేసాం సార్. అలాంటిది ఇప్పుడు పథకాలు లేవు కూడా సరేగాక ఇలాగ మా మీద దాడి చేయడము ఇది కరెక్ట్ కాదు సార్. కాబట్టి మీరు ఏదైనా మమ్మల్ని ఇచ్చేయాలని కోరుకుంటాను. సో ఇదే అంశానికి సంబంధించి టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ గారు అయితే ఉన్నారు. అక్కడ నిన్న జరిగినటువంటి అంశాన్ని అయితే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉన్నారు. అసలు ఇది ఏ విధంగా ఖండిస్తారని ఆయన అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏంటి రాష్ట్రంలో పాలన ఎలా జరుగుతుంది? ఇప్పుడు కాపు గోదావరి ఇష్యూ చూసుకుంటే దీన్ని ఎలా చూసుకోవాలి మనం? రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుంది. వాళ్ళు ముందు నుంచే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే చెప్పారు. లోకేష్ గారు కూడా చెప్పారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పి. భారత రాజ్యాంగం నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తాలూగా రాజ్యాంగం ఉండదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని బహిరంగం చెప్పిన ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఇక ఈ జిల్లాకు తీసుకోండి, అచ్చెన్నాయుడు గారిని రాష్ట్ర మంత్రులు క్యాబినెట్లోకి తీసుకున్నారు. రామ్మోహన్ నాయుడు గారు ఒకే ఇంట్లో రామ్మోహన్ నాయుడు గారిని కేంద్ర మంత్రిగా తీసుకున్నారు. ఇక కిందిరపోలే ఈ జిల్లాకి ఏకచక్రాధిపతుల్లాగా వ్యవహరిస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా వ్యతిరేకంగా ప్రజలకి చైతన్యం చేసి కోటి సంతకాల్లో భాగస్వామ్యం అని మేము కోరడానికి వెళ్తే మా మీద దాడి చేయించడానికి ప్రయత్నిస్తే, అచ్చెన్నాయుడు నువ్వు ఇలాంటి చేస్తే ఈ జిల్లాలో నువ్వు తిరగడానికి రేపు పొద్దున్న ఎంతగా ఇబ్బంది వస్తుందో ఒకసారి ఆలోచన చెయ్యి. నీకు సాగుతుందేని నీ దౌర్జన్యము, నీ అహంకారంతో గత 40 సంవత్సరాలకి ఇదే కదా నీ సంస్కృతి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇలాంటి పనుల మీద మీరు నిశ్చితమైన అధికారం ఉందని అహంకారంతో మీరు చేస్తే మీ అహంకారాన్ని, మీ మతాన్ని తగ్గించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. మిమ్మల్ని ఎందుకు కూడా వదిలేస్తాం? ఎవరికంటే మీరు గొప్ప? గ్రామాలను మీరు బెదిరించేస్తే అది ఏమిటది? మత్స్యకారు గ్రామాలు అవి.
ఈ గ్రామాల వాళ్ళని మీరు ఉద్దేశపూర్వకంగా దాడులు చేసి మీరు అల్లరి చేయడానికి కోసం ప్రయత్నిస్తే ఏమిటి నీ నీచ సంస్కృతి, నీ ఆలోచన ఏంటి అసలు? ఇది అధికార మదంతో కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు మేమే కదా, మేము ఏడు చేస్తే సాగుతుందని అధికార యంత్రాంగం అంతా కూడా ఈవేళ 2 సబ్ ఇన్స్పెక్టర్లు అతని సామాజిక వర్గం వాళ్ళు, మరి 3 సబ్ ఇన్స్పెక్టర్లు అతని సామాజిక వర్గం, 2 సబ్ ఇన్స్పెక్టర్లు అతని సామాజిక వర్గం, డిఎస్పీ గారు కూడా అతని సామాజిక వర్గం, పోలీసులను అంతా కూడా మేము ఎస్పీ గారికి అనేక దఫాలుగా చెప్పాము. ఒకే సామాజిక వర్గం అచ్చెన్నాయుడు గారి సామాజిక వర్గం వాళ్ళని పోలీస్ అధికారులు పెట్టి మా పైన దాడులు చేయించి కేసులు బనాయించి ఇబ్బందులు కొలువు చేస్తున్నారు. మీరు అక్కడ వాస్తవాలు ఏంటో ఒకసారి తెలుసుకోండి ఎస్పీ గారు అని చెప్పి నేను అనేక దఫాలుగా అతనికి చెప్పడం చేశాం. ఇప్పటికే చెప్తున్నాం, మీడియా ద్వారా కోరుతున్నాం, వాస్తవాలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి, ఏది వాస్తవం అయితే చేయండి అంటున్నాం, చర్య తీసుకోండి అంటున్నాం. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం కరెక్ట్ కాదంటున్నాం. అందుకు మేము పోలీస్ యంత్రాంగం కూడా ఇవాళ కోరుతున్నాం. ఈ నియోజకవర్గంలో చూసుకోండి 150 కులాలు ఉన్నాయి, అన్ని రజక న్యాయ బ్రాహ్మణ అన్ని కులాలు ఉన్న నియోజకవర్గం ఇది. ఇలా ఏ కులానికి ప్రాధాన్యత లేకుండా, ఏ వర్గానికి ప్రాధాన్యత లేకుండా అతని సామాజిక వర్గమైన అధికారులు ఇవాళ ఆర్డీఓ కానీ ఇతరులు అందరూ అతని వర్గము అతని సామాజిక వర్గం పెట్టుకుని ఇలాంటి దాడులు పూనుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. ఇది దీని ద్వారా మీరు ఏమో ప్రయోజనం పొందొచ్చు, అధికారం మీరు చెలాయించవచ్చు. రేపు అధికారం మారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. అక్కడ ఉన్న వాళ్ళ గ్రామస్తులకే నేను చెప్తున్నాను, మీరు గతంలో కూడా ఈ దాడులు ప్రయత్నం చేశారు, ఆ గ్రామంలో గొడవ పెట్టారు, ఇచ్చేశారు. మేము పెర్మిషన్ తీసుకుని అన్ని అనుమతులు తీసుకొని కానిస్టేబుల్ సమక్షంలోనే ఈ కార్యక్రమం జరిగింది. ఇది పోలీసులు కూడా దగ్గరుండి జరిగించే కార్యక్రమం. దీన్ని కంప్లీట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్తే 2 సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు 2 లేడీసు, నేను నా మీదే దాడి జరిగింది కదా నేను కంప్లీట్గా ఇవ్వడానికి వెళ్తే సాయంత్రము 6:45 మేము స్టేషన్ దగ్గరికి వెళ్తే రాత్రి 10:30 వరకు కనీసం స్టేషన్ దగ్గరికి ఎస్ఐ గారు రాలేదు. ఎస్ఐ గారికి చెప్పేసి అక్కడికి వెళ్ళాం, రాకుండా ఆగారు అతను. మేము అడిగాము ఎస్ఐ గారికి, ఇదేమిటండి ఇది మేమేం కోరుతున్నాం, మీరు ఎంక్వైరీ తర్వాత చేయండి, మేము ఇచ్చే కంప్లీట్కి రిసిప్ట్ ఇవ్వండి అని అడిగాం. 11:30 వరకు రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికే నేను ఇచ్చిన కంప్లీట్కి రిసిప్ట్ ఇవ్వలేదు. మా ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు ఇచ్చిన దానికి రిసిప్ట్ ఇచ్చి మమ్మల్ని అక్కడి నుంచి పంపించారు. అక్కడ బెదిరింపులే, ఏం చేసినా బెదిరింపులతోనే చేస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఇది మీకు సాగుతుందని చేస్తే మిమ్మల్ని కూడా మేము వదిలే ప్రశ్నే లేదు. సమయం కోసం ఇలాంటి బెదిరింపులకి ఇలాంటి ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టినా కేసులు పెట్టేస్తే బెదిరిపోయి ఏదో మేము ఇదవుతామని మీరు అనుకుంటున్నారు. దేనికి లొంగే వాళ్ళం కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసిన వరకు మా ఫైట్ ఆగదు. మేము ఆ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మీరు చేసిన అవినీతి మీద ఇవాళ వెలికి తీస్తున్నాం కనుక మా మీద దాడులు చేయడానికి కోసం మీరు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీకి ఆదరణ పెరిగిందని దాడులు చేస్తున్నారు. 1 కోటి సంతకాలు సక్సెస్ అయ్యిందని మీరు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల వల్ల మేము ఆగిపోతామా? ఆగము, ముందుకెళ్తాం. దమ్ముంటే ఎదుర్కోండి. దీన్ని మళ్ళీ మీరు ఇలాగే కొనసాగితే దాడులకు ప్రతి దాడులు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నాను. అచ్చెన్నాయుడు ఇది జ్ఞాపకం చేసుకో, నిన్ను కూడా విడిచిపెట్టేది లేదు. ఎవరికంటే నువ్వు ఎక్కువ కాదు, ఇది ఆలోచన చేయమని దీనికి వాళ్ళే చెప్పారు. రాత్రి తాగిన మైకంలో ఎవరైతే వచ్చి అక్కడ దాడి చేశారో వాళ్ళ నోటి మాకు అచ్చెన్నాయుడు ఉన్నాడని చెప్తున్నారు. అచ్చెన్నాయుడికి చెప్పే చేశామని చెప్తున్నారు. అందుకు మేము వాస్తవాలు తెలియజేయమని ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం దీని మీద నిశ్చితంగా ఎంక్వైరీ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే రానున్నవి స్థానిక ఎన్నికలు. ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వానికే పనిచేస్తుంది అని అంటున్నారు. మరి ఈ స్థానిక ఎన్నికల్లో మీరు ఎట్లా ఎదుర్కోబోతారు? స్థానిక ఎన్నికలు అనేది, స్థానిక పంచాయతీ బోర్డు ఎన్నికలు అనేది ప్రజలు చైతన్యవంతులు, సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. అయితే వాళ్ళకి వీళ్ళు బెదిరిస్తున్నారు. అతను సామాజిక వర్గమైన అధికారులందరినీ పెట్టుకొని ఒకే రకమైన ఆలోచనతో అతను వచ్చాడు. ఈవేళ ఎలాగైనా సరే ఈ కాన్స్టిట్యున్సీలో స్థానిక సంస్థల్లో అన్ని పంచాయతీలు ఛేదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము చెప్తున్నాం, నీకు అది సాధ్యపడదు. నువ్వు అలా చేస్తే వదిలే ప్రశ్నే లేదు. దేనికైనా సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కొంటాం. నువ్వు చేసిన అరాచకాలను ఎదుర్కొంటున్నావు, నువ్వు చేసిన అవినీతిని ఎదుర్కొంటున్నావు. నువ్వు రేపు స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రతి పంచాయతీలు గెలవడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. మేము సమర్థవంతంగా ఎదుర్కొంటాం, నిన్ను విడిచిపెట్టాం. నువ్వు అదే స్థాయికి వెళ్తే నీకంటే మించి ముందుకెళ్ళే కార్యక్రమం చేయవలసి వస్తుంది, చేస్తాం కూడా అని సందర్భం తెలియదు. సో ఇది
తాజాగా చూసుకుంటే కనుక నిన్న కాపు గోదావరి వలసలో జరిగినటువంటి సన్నివేశాన్ని అయితే తిలక్ గారు అయితే చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు ఆ గ్రామంలో గత కొన్నేళ్లుగా కూడా టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉంది. అయితే వైసీపీ శ్రేణులు వచ్చిన తర్వాతే ఆ గ్రామం అభివృద్ధి కానీ పురోభివృద్ధి కానీ జరిగింది. ఆ అభివృద్ధిని అడ్డుకునేందుకే టీడీపీ శ్రేణులు అయితే ముందు నుంచి కూడా పాటు పడుతున్నారు. అయితే ఏదైతే రామాలయం ఇష్యూలో 15 లక్షల్లో ఏదైతే వ్యయంతో కట్టినటువంటి రామాలయాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రభుత్వం వాళ్ళదైనందువల్లనే ఇప్పుడు కక్షపూరిత ధోరణిలో కూడా ఈ రచ్చబండ కార్యక్రమంలో రచ్చ చేశారు. అయితే దీనికోసం అయితే పోలీసుల వారిని కూడా ఆశ్రయించినప్పటికి కూడా పోలీసులు కూడా ప్రభుత్వానికే సహకరించినట్టుగా కూడా పార్టీకి మద్దతు ఇస్తూ కూడా రాత్రి 11:30 వరకు కూడా నడి రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి అయితే చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నామంటూ కూడా పోలీసుల తీరును కూడా వీళ్ళైతే తప్పుపడుతున్నారు. రానున్నవి స్థానిక ఎన్నికలు, రానున్న స్థానిక ఎన్నికల సమరంలో మేమేంటో చూపిస్తాం మీకు అని డైరెక్ట్గా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడికి సవాల్ విసిరారు పెరాడ తిలక్. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.